వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను క్యాప్సికము పొటాటో ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా క్యాబేజ్ తిన్నోళ్ళు కూడా ఈజీగా తింటారు. ఇందులో కానీ మిక్స్ చేసి చేసుకున్నాం అంటే నేను కొంచెంగా పోపు తీసుకొని దాన్ని బాగా విడిపించుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుందాము. అవి బాయిల్ అయ్యేలోపు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్రని యాడ్ చేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక మిర్చి, కొంచెం కరివేపాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక 2 టమోటాస్ స్మాల్ సైజ్వి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే పెద్దవి 2 పొటాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి. వీటిలోకి కొంచెంగా పసుపు, అదేవిధంగా స్మాల్ టేబుల్ స్పూన్ అంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా అలా ఒకసారి బాగా తిప్పేసుకున్నాక కాసేపు దాని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పక్కన పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మొత్తం పట్టేటట్లు. ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్, అది ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్, చిటికెడంతా మిరియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేశానండి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ని మనం బాగా బాయిల్ చేస్తే కుక్ అయిపోతుంది. సింపుల్గా మొత్తం పీసులు కూడా మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి.